ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు అయితే ఘోరంగా చనిపోయినాయి, ఆల్మోస్ట్ చనిపోయినాయి, పిఎస్ లా కంప్లైంట్ అయినాయి, అన్ని అయినాయి పశువులది. మళ్ళీ శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటుంది, అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు, అందరు దాటాలంటే ఇప్పుడు ఏంటి 4th వే ఉంది, నెక్స్ట్ తరం ఏమైతుంది 6th వే అవుతుంది, ఇటు 3 అటు 3 అవుతాయి. అప్పుడు ఇంకెట్లా దాటాలి, పిల్లలు ఇట్లా దాటాలి, ఇప్పుడు ఒక ముసలి దాటాలి, అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ నిజామాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్కు గౌరవంగా చెప్తున్నాం. వీళ్ళు ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తున్నారో మీకు కొంతవరకు సమజయ్యే ఉన్నదనుకుంటా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లి ఊరు జనాలి లంతా. వాళ్ళ ఊళ్ళే శానా తక్లీఫ్లున్నాయట. ముఖ్యంగా ఆ ఊరు బందుకున్న జాతీయ రహదారి మీద బ్రిడ్జి కట్టకపోవట్లా పిల్లలు పెద్దలు రోడ్డు దాటేటందుకు మస్తు గోసపడుతున్నారట. అధికారులు లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇట్లా ఉత్తగా చెప్తే లాభం లేదు, సీదా పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తేనే అధికారులు దిగత్తారు. ఊరు తిప్పలు తీరుతారని చెప్పి నామినేషన్ వేసేటందుకు సిద్ధమైన కూడా అందరు కలిసి నామినేషన్లు వేయకుండానే నిరసన తెలుపుదామని అనుకున్నారట. ఇక ఇయ్యాల ఊరోళ్ళు కొంతమంది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించటాలకు అధికారులు ఊరోళ్లను బుజ్జగించి నామినేషన్లను వేసేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారట. ఓటనే వజ్రాయుధంతో పాలించే లీడర్లను ఎన్నుకునుడు, వాళ్లతోటి పనులు చేయించుడు, వాళ్ల పనితనం నచ్చకుంటే మల్లో తాప వాళ్ళను మార్చుడే కాదు, అసలుకు ఓట్లే వేయకుండా కూడా కావాల్సిన పనుల్ని చేయించుకోవచ్చని అంటున్నారు ఈ ఊరోళ్ళు. వీళ్ల లెక్కనే 3 విడతల ఎన్నికలు అయ్యే నాటికి ఇంకా ఎన్ని ఊర్ల జనాలు నామినేషన్లు వేయమని అంటారో. ఒకవేళ నామినేషన్లు వేసినా ఆఖరికి ఓట్లెయ్యమని ఎంతమంది ఓటర్లు నిరసనకు దిగుతారో చూడాలి మరి.